దాక్కున్నానో? నువ్వే చెప్పు, ఎక్కడ దాక్కున్నావో? నేను ఇక్కడ దాక్కున్నాను. ఇక్కడెక్కడ? ఇక్కడే. నీ ఇక్కడ, మా ఎక్కడా? ఇంకా అక్కడవుతుంది కదా. నేనెక్కడున్నానో చెప్పేశాను. ఇక ఇక్కడ అక్కడ ఏమీ లేదు. చెప్పితే ఇంకా ఆటంతా చెడిపోతుంది. అయితే సరే, మేము అందరం అమ్మలం కలిసే వస్తాము. నీవెక్కడున్నావో చూసి పట్టుకునేందుకు. అందరూ కలిసా? వద్దు వద్దు, మరైతే నన్ను పట్టేసుకుంటారు. అయ్యో, కొంచెం దయ చూపండి బాలుడిపై. దయ? ఏమైందని దయ? దయ కాకపోతే కనికరమైనా సరే, కనికరించండి. సరే అయితే, అందరికన్నా ముందు నేనొస్తాను పట్టుకునేందుకు. తప్పకుండారా, కానీ ఒక్క మాట గుర్తుంచుకో, మీరందరూ పెద్దవాళ్ళు, అమ్మలు కూడా. నాకంటే ఎక్కువ చతురులు. అందుకని మరి నా చతురత చూపేందుకు కొంచెం అవకాశం ఇవ్వాలి. మరి నేను ఒక చిన్న పిల్లాన్ని కదా. ఎలాంటి చతురత? ఎప్పుడు సుకృతి మాత నన్ను పట్టుకునేందుకు వస్తుందో అప్పుడు తక్కిన 5 అమ్మలు కూడా తమ తమ కళ్ళు మూసుకోవాలి, నోరు కూడా మూసుకోవాలి. నేను చెప్పినప్పుడు మీరు కళ్ళు నోరు తెరవాలి సుమా. మాకందరికీ సమ్మతమే. ఇప్పుడే వస్తున్నా నిన్ను పట్టుకోవడానికి. వీలేదు వీలేదు, ఒప్పుకున్నారు మీరు కళ్ళు నోరు మూసుకుంటామని. కార్తికేయ, వీళ్ళు కళ్ళు నోరు మూసుకునే ఉన్నారు. వాళ్ళ చేతులు పనిచేసాయి అంతే. లేదు, నేను ఆడనంతే. మీరు నన్ను మోసం చేశారు. ఏమిటి, అమ్మ తన పిల్లవాడిని మోసం చేస్తుందా? అయితే పిల్లవాడు అమ్మని మోసం చేస్తాడా? పిల్లవాడు ఎప్పుడైనా చేయవచ్చు, అమ్మ మాత్రం పిల్లవాడిని మోసం చేయదు. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణువు మాతృహృదయాన్ని అమృతంతో చేశాడు. మీరందరూ కుమార కార్తికేయునికిచ్చిన మమతను, ప్రేమామృతాన్ని జగత్తంతా సదా సదా తలుచుకుంటారు. దాని ప్రశంసకు భాషా సామర్థ్యం లేదు, శబ్ద పర్యాయం లేదు. ఇందులో వింత కొత్త ఏముంది దేవర్షి? మాతలు ఎల్లప్పుడూ పుత్ర ప్రేమ కోసం తన సర్వస్వం త్యాగం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మాతలు పుత్రప్రేమ కోసం సర్వస్వం త్యాగం చేసేందుకు సిద్ధమవ్వాలి. తమ అభిప్రాయం ఏమిటి దేవర్షి? నా అభిప్రాయాన్ని వినే ముందు మీరందరూ మీ మనసులను కఠినం చేసుకోవాలి. మా మనసులలో కఠోరతను అసలు ఎందుకు పెడతారు మీరు? కఠోరత కంటే ముందు శంకలను రేకొల్పే ఆవశ్యకత ఏమిటి? మీరు స్పష్టంగా చెప్పరే దేవర్షి, ఆటంకం ఏమిటి? నేను స్పష్టంగా చెప్పేస్తాను, కానీ మీరు వినగలరా అని. సుఖదుఖాలు కావడి కుండల్లాంటివి. దుఃఖం ఎక్కువసేపు ఉండనట్లే సుఖం కూడా సమయం రాగానే ఏమీ చడి చప్పుడు లేకుండానే వెళ్ళిపోతుంది. అయితే దేవర్షి, మీరు చెప్పేదేమిటంటే మా జీవితాల నుంచి సుఖం వెళ్ళిపోతుందనా? కార్తికేయుడు వెళ్ళిపోతే మరి దాని అర్థం అదే అవుతుంది. కార్తికేయుడా వెళ్ళిపోతాడా? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా కార్తికేయుడు? మేము అతడు లేకుండా ఎలా ఉంటాం? మరి అతడు ఎందుకు వెళ్ళిపోతాడు? ఎక్కడికెళ్తాడు? నాకు బాగా తెలుసు. ఇది వినగానే మీ అందరి మనసుల్లోనూ దుఃఖం పొంగి పొరలి వస్తుందని. తెలుసుంటే ఇటువంటి కటువైన కఠోర సత్యాన్ని చెప్పే అవసరం ఏమిటి? ఈ సత్యం కటువైనది, కఠోరమైనది అయినా తిరుగులేనిది, లోక కళ్యాణకారి కూడాను. విందాం, ఎలాంటి కళ్యాణకారి ఇదో. సర్వ జగత్తుకి శివపుత్రుడు కార్తికేయుని జన్మ తారకాసురుని వధ కోసం, శివభక్తిని ప్రచారం చేసేందుకు కూడా. ఈ 2 కార్యాల్ని అతడు నక్షత్రలోకంలో ఉండి చేయలేడు. అందువల్ల అతడు కైలాసం వెళ్ళడం అనివార్యం. కార్తికేయ, పుత్రా కార్తికేయ, వీల్లేదు. మేము కార్తికేయుడు లేకుండా ఉండలేము. మేము ఇతన్ని వెళ్ళనియ్యం. భవిష్యత్తుని మనం ఆపగలమా దేవీమణులారా? ఎవరైనా ఆపగలమా అని? కైలాసం నుంచి శివదూతలు శివపుత్రుని తీసుకెళ్లేందుకు ఎప్పుడైనా రావచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః
నక్షత్రలోకం ఈ వైపు ఉండాలే, కానీ ఇక్కడ ఏమీ కనబడటమే లేదు. మనం సరైన దారిలో రావడం లేదేమో. వెళ్ళి అటువైపు చూద్దాం. పదండి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ. ఆగండి, మనం ఎటెళ్తున్నాం? నక్షత్రలోకం కేసి ఇంకెటు? నక్షత్రలోకం అంధకారంగా ఉంటుందా? అక్కడ నక్షత్రాల ప్రకాశం ఉంటుందే. అయితే మరి నక్షత్రలోకం ఎక్కడుంది? నంది శివగణాలు కుమార కార్తికేయుని తీసుకెళ్లేందుకు వెళ్తున్నారు. కానీ మార్గం తప్పినట్టున్నారు. పదండి అటువైపు. అయ్యయ్యో, నక్షత్రలోకం వైపు కాకుండా వేరే దిక్కుగా వెడుతున్నారే. పదనారదా, వీళ్ళని ఆపాలి సుమా. మనం నక్షత్రలోకంలోని దేదీప్యమానమైన వెలుగుని తగ్గించేశాం. అయినా నంది శివగణాలు వెతుకుతూనే ఉన్నారు. నా మనసు శంకిస్తోంది, ఎక్కడ దేవర్షి చెప్పిన మాటలు నిజమవుతాయోనని. వీలేదు వీలేదు, మనం అలా కానివ్వకూడదు. మాయావి మాయా ప్రసారం చేశాడేమో. నారాయణ నారాయణ. నందీశ్వర, ఈ మాయ ఏ మాయావిధి కాదు. ఈ మాయ మాతామాయ. పుత్ర ప్రేమలో మునిగిన మమత ఏ మాయకి తీసిపోదు సుమా. దేవర్షి, మీరా ఇక్కడ ఈ సమయంలో? నందీశ్వర, నారదునికి సమయం, స్థానం, మానవులు, దానవులు ఏమీ అడ్డురావు, రాలేవు. మరి దేవర్షి, మేమిప్పుడు బాధల్లో ఉన్నాం. నంది, మీరు ఏ ఉద్దేశంతో నక్షత్రలోకానికి వెడుతున్నారో ఆ సమాచారం తెలియగానే అక్కడ శోకం కమ్ముకుంది. అక్కడ ఆ 6 మాతలు విచారంతో తమ పుత్రవియోగాన్ని భరించగలిగే మనస్థితిలో లేరు. ఆ 6 మాతలు 10 సంవత్సరాలుగా కార్తికేయుణ్ణి తమ పుత్రునిలాగా పెంచి పెద్ద చేసి ప్రేమించారు. ఒక్కసారిగా ఆ పుత్రుని మీకు అప్పగించాలంటే ఎంత బాధగా ఉంటుంది నంది. అందుకని ఆ 6 మాతలు నలుమూలలా అంధకారం చేసేశారు. మీరందరూ అక్కడి దాకా వెళ్లకుండా మమ్మల్ని పరమేశ్వరుడు కుమార కార్తికేయుణ్ణి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞాపాలన చెయ్యాలి కదా. మాకు మార్గదర్శనం చెయ్యండి. నారాయణ నారాయణ. మార్గం మీకు చూపిస్తాను, కానీ జాగ్రత్త. శివాజ్ఞను పాలించే ప్రయత్నంలో మాతృమూర్తులైన కృతికల మనస్సుని మీ కఠిన ప్రవర్తనతో బాధ పెట్టకండి. వారు కార్తికేయుణ్ణి దాచేశారు. సరాసరి తీసుకువచ్చి కార్తికేయుణ్ణి మీకు అప్పగించరు. కానీ మీరు సహనంతో ఓం నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ముందుకెళ్ళండి. మార్గాన్ని అదే చూపిస్తుంది మీకు. మేము మీ ఆదేశాన్ని పాటిస్తాము దేవర్షి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కుమార కార్తికేయుణ్ణి పెంచుతున్న మాతలకు శివవాహనుడైన నంది శివగణాల ప్రణామం. మీరంతా కుమార కార్తికేయునికి పెంపుడు తల్లులు. మిమ్మల్ని మాతలుగా మేము సమ్మానిస్తూ చేసే చిన్న ప్రార్థన, మేము పరమశివుని ఆజ్ఞతో కార్తికేయుని తీసుకెళ్లేందుకు వచ్చాం. నందీశ్వర, మీరు శివాజ్ఞకు వసులు, మేము పుత్ర ప్రేమకు వసులం. మేమేం చెయ్యగలం? కుమార్ కార్తికేయుడు లేకుండా మేము ఎలా ఉండగలం? మా విషయం గురించి పరమేశ్వరుడు మీరు ఏమాలోచించారు? మా తల్లారా, ఆలోచించడం ప్రస్తుత పరిస్థితిలో మీరే చేయాలి. తారకాసురుని అత్యాచారాలతో ముల్లోకాలు తాయిమాం తాయిమాం అంటున్నాయి. అతని వధ కేవలం శివపుత్రులు కార్తికేయుని చేతిలోనే కాగలదు. పార్వతీ మాత కూడా పుత్రవియోగంతో వ్యాకులమైంది. అంటే
మేమే అందరి బాధలు గ్రహించాలి. మా బాధనెవరు గ్రహిస్తారు? మీరు అందరి బాధలు గ్రహిస్తే మాన్యులవుతారు. మీరు 6గురే మాతలు. తారకాసురుడు ఎంతమంది మాతలను విపుత్రులను చేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించకపోతే ఇంకా ఎందరి మాతలను విపుత్రులను చేస్తాడు. ఎంతమంది పుత్రులను అనాథలుగా. ఒకరి కోసం అనేకులను కాదు, అనేకుల కోసం ఒకరు బలి అవడం లోకహితం అవుతుంది, లోకమాన్యం అవుతుంది. పుత్ర, నా చిన్నారి. ఏం కుమారా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? మా మీద నీకున్న ప్రేమ సమాప్తమైపోతుందా? మమ్మల్ని విడిచి వెళ్తుంటే నీ మనసులో బాధగా లేదా? నందీశ్వరులు ఇప్పుడిప్పుడే చెప్పారు కదా, అనేకుల కోసం ఒకరు త్యాగం చేయటం జగత్ ప్రతిష్ఠ పొందుతుందని. అయినా నేనెక్కడికి వెళ్తున్నాను? పుత్రుడు మాత నుంచి దూరంగా వెళ్ళినప్పటికీ హృదయానికి దూరంగా వెళ్ళగలడా? బుద్ధిశాలిలాగా మాట్లాడుతున్నావే నీవు. ఒకే మాటుగా 6 మాతల శిక్షణ, సంస్కారం, ప్రేమ పొందాను మరి. కుమారా, మేం మాతలం అందరం మా ప్రేమనంతా నీ మీద ఒలకపోసేస్తాం. కానీ నిన్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించలేము. చూడండి, ఇప్పుడు ఈ జగత్తులో ఎటువంటి మాత అయినా గాని జగత్తులో వ్యాప్తంగా ఉన్న అవినీతి, అన్యాయం, అత్యాచారాలను ఆపేందుకు వెళ్లే పుత్రుణ్ణి ఆపుతుందా? మా పుత్రుడు బుద్ధిమంతుడైపోయాడే. పరమార్థం గురించి మాట్లాడుతున్నాడు. పరమార్థం కోసం మనం స్వార్థాన్ని త్యాగం చేయాల్సిందే. వెళ్ళు పుత్ర, లోకహితం పరమార్థం కోసం సత్కార్యాలను చెయ్యి. దేవుడు నీకు అసామాన్య బలం, సామర్థ్యం, సౌభాగ్యం ఇచ్చుగాక. మమ్మల్ని మర్చిపోకు పుత్ర. నీ స్మరణ నాకు శక్తినిస్తుంది మాతలారా. నందీశ్వర, జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకెళ్ళండి కుమారుణ్ణి. పార్వతీ మాతకు, పరమేశ్వరునికి మా అందరి నమస్సులు నివేదించండి. మీరు నిశ్చింతగా ఉండండి. పుత్ర, 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 మా చిట్టి తండ్రి ఎక్కడున్నా విన్నాళ్ళు? అమ్మ దగ్గరకు రాలేదు ఎందుకని? నువ్వు లేకుండా ఎంత చిన్నపోయిందో తెలుసా? చెప్పు, చెప్పవేమిట్రా? ఎందుకు రాలేదు నువ్వు? మాత, నేనెలా వస్తాను? మీలాగే మరి ఆ 6 మాతల ప్రేమ నన్ను బంధించేసింది. ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎల్లవేళలా నా వద్దనే ఉంచుకుంటాను. వీడే వాడు. ఇప్పుడే వెళ్ళి మహాబలికి చెబుతాను. పరమబ్రహ్మ పిత పరమేశ్వరాయ నమః. దేవి, నీ యొక్క ఈ పుత్రుని మూలనామం స్కంద. నీవు స్కందమాతవు. ఇతనిని నీ దివ్య రూపాన్ని దర్శించని.
స్కందమాతకు దైత్యరాజు మహాబలి తారకాసురునికి జయము. జయము. అసుర సామ్రాట్ మహాబలి తారకాసురునికి జయము. జయము. సేనాపతి ప్రళంబాసుర, నువ్వు నిజంగా ప్రగల్భాసురుడివి కదా, నీ ముఖం చిన్నబోయిందేమిటి? క్షమించండి మహాబలి, దౌర్భాగ్యం మన అందరినెత్తికి చుట్టుకుంటోంది. త్వరలోనే అందరి ప్రగల్భాలు ఆగిపోయే సమయం వచ్చేస్తుంది. సేనాపతి, నువ్వు మా సేనాపతి అయ్యుండి శత్రువుల భాష మాట్లాడుతున్నావు. శత్రువుల భాష మేమెందుకు మాట్లాడాలి మహాబలి? అది శత్రువే మాట్లాడతాడు. మీరిక్కడ కూర్చుని జయ జయధ్వానాలు విని సంతోషిస్తున్నారు. మేము స్వయంగా మా కళ్ళారా చూసొచ్చాము. కైలాసంలో శివపుత్రుడు పుట్టనే పుట్టాడు. వీల్లేదు. ఈ బ్రహ్మదేవుని వరం వల్ల శివపుత్రుని చేతుల్లోనే తారకాసురుని సంహారం కావాలి. శివపుత్రుని చేతనే నీ సంహారం అవుతుంది. శివపుత్రుడే నిన్ను చంపుతాడు. శివపుత్రుడే నిన్ను నామరూపాలు లేకుండా మట్టిలో కలుపుతాడు. కాదు కాదు కాదు, శివపుత్రుని చేతుల్లో మా సంహారం కాకూడదు. శివపుత్రుని సంహారం మా చేతుల్లో కావాలి, మా చేతుల్లో. శివపుత్రుని వధ మా చేతుల్లో కావాలి. సేనాపతి, ఆజ్ఞాపించండి ప్రభు. ఈ క్షణంలోనే కైలాసం మీద ఆక్రమణ చేయాలి. నారాయణ నారాయణ. కైలాసంపై ఆక్రమణ అనే పొరపాటు చేయవద్దు దైత్యరాజా. అలా అయితే మీ వంశం అంతా సర్వనాశనమైపోతుంది. ఎవరి పుత్రుని చేతిలో మీకు మృత్యువు రాసిపెట్టి ఉందో మీరు వారిపైనే ఆక్రమణ చేస్తే మీకేం దశ పడుతుందో స్వయంగా మీరే ఆలోచించండి దైత్యరాజా. ఆలోచించడం అనే చేతకాని పనులు నువ్వు చేయనారదా? మేమైతే పరిణామాల పరిధులు దాటాలని నిర్ణయించుకున్నాం. నారాయణ నారాయణ. దైత్యరాజా, అప్పుడప్పుడు మీరు కూడా ఆ చేతకాని పనులు చేసి చూడండి. దానితో ఆయుక్షీణం అనే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. అవునా? నారదా, నువ్వు మాకు శత్రువు, ఆ దేవతలకు మిత్రుడవు. మహాబలి తారకాసుర, ఎప్పుడైతే నువ్వు దేవత అయిపోతావో అప్పటి నుంచి నేను నీకు మిత్రుడినే అవుతాను. కానీ నాకు తెలుసు అది అప్పటికీ జరగనే జరగదు. నారాయణ నారాయణ. ఏమిటి జరగదు? ఆ విషయమే మీరు నిజాన్ని అర్థం చేసుకోవడం. ఆక్రమణ వల్ల రక్ష కాదు, సర్వనాశనమే అవుతుందని. నారదా, నువ్వు శబ్దజాలాన్ని అల్లుతున్నావు. కానీ మాకు ఆ శబ్దాల అర్థం తెలుసుకోవాలంటే మా బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. నారాయణ నారాయణ. దైత్యరాజా, బలాన్ని ఉపయోగించవద్దు, దాన్ని తగ్గించండి. ఏమంటున్నావు నారదా? నేను నిజమే చెబుతున్నాను. అప్పుడప్పుడు మన బుద్ధి బలం ఎక్కువైపోయి అది సమయానుసారంగా తగ్గకపోతే జీవితమే బలహీనమైపోతుంది. దైత్యరాజా, శివుడు మహాశక్తికి ఒక మూల కేంద్రం. ఆ మహాశక్తిని ఎదుర్కోవటము అంటే స్వయం నాశనమే. అయితే నేనేం చేయను? శివపుత్రుని ద్వారా మా సంహారం అవుతుందా? ఇప్పుడు ఎక్కడికి పోను? అంతకంటే మంచిది ఆ బ్రహ్మదేవుని హెచ్చరిక వినకుండా మళ్ళీ స్వర్గంపై దాడి చేయాల్సింది. నారాయణ నారాయణ. దైత్యరాజా, తమరు తమపైనే శత్రుత్వం చూపాలనే శపథం పట్టారా ఏమిటి? నేను మళ్ళీ మళ్ళీ ఎంత చెప్పినా ఆ మృత్యువుని ఆహ్వానిస్తూనే ఉన్నారే మీరు. చెయ్యండి ఆక్రమణ, చూడండి దాని పరిణామం. వినాశకాలే విపరీత బుద్ధి. తారకాసురుడు తారాబలం మారిపోయింది. ఇప్పుడు తారకాసురుని అంత్య సమయం ఇప్పుడు సమీపించింది. అవును, నంది కుమార కార్తికేయుని తీసుకుని కైలాసానికి వచ్చాడు. పార్వతీమాత కుమార కార్తికేయునికి తన స్కందమాత రూపం చూపించింది. ఇప్పుడు తారకాసురుని వధ నిశ్చయం. ఇక మన చింతలన్నీ కూడా అంతమైనట్టే. అయితే ఇప్పుడు తారకాసురుని బాధల నుంచి ఎప్పటికీ
మనకి విముక్తి కలుగునా? ఆ తర్వాత మనకి స్వర్గం నుంచి పరిగెట్టి ఇక్కడ అక్కడ తిరగవలసిన పని లేదు. నారాయణ 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 నారాయణ. విచ్చేయండి దేవర్షి, తమకు స్వాగతం. చెప్పండి, ఏమిటి సమాచారాలు అన్యలోకాల నుంచి? నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఇక అన్యలోకాల చింత వదిలేయండి. కేవలం తమ ఇంద్రాసనం, స్వర్గలోకం గురించి చింతించండి. ఉచితం అదే. ఇంద్రాసనం, స్వర్గలోకం? దేవర్షి, ఇప్పుడు మాకి ఇంద్రాసనం, స్వర్గలోకం గురించి చింతించే అవసరం ఏమిటి? కుమార కార్తికేయుడు కైలాసానికి వచ్చేశాడు. తారకాసురుని శ్వాస ఇంకా కొంచెం మిగిలి ఉంటే శీఘ్రంగా అది కూడా సమాప్తమవుతుంది. ఆ తర్వాత ఇంకా మాకు చింతించే అవసరం ఏమిటి? నారాయణ నారాయణ. ఇక్కడే ఉందంతా గడబిడ. ఏమిటా గడిబిడ దేవర్షి? దేవేంద్ర, మన నీతి నియమాలను స్వార్థంతో అణిచివేస్తాం. మరి అలాంటప్పుడు మనకి కష్టాలు వస్తాయి. కానీ మనం నీతి నియమాలను స్వార్థం పైన ఉంచితే కష్టాలు దూరంగా పారిపోతాయి. తమరి అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం ఏమిటో మీకు సుతరాము అర్థం కాదు. దేవేంద్ర, కుమార కార్తికేయుడు కైలాసానికి రాగానే మీ దేవతలు సంతోషిస్తున్నారు. ఎందుకా సంతోషం? మీకు అన్నీ తెలుసున్నప్పటికి కూడా ఎంతో అజ్ఞానిలా నటిస్తున్నారేం దేవర్షి? ఏమిటిది మీకు తెలియదా? శివపుత్రుని ద్వారానే తారకాసుని వధ జరుగుతుందని. దేవేంద్ర, కుమార కార్తికేయుని తారకాసురుని దాకా పంపేదెవరు? ఎవరు చెబుతారు ఆ కార్తికేయునికి తారకాసురుని వధించమని? ఏ శత్రుత్వం ఉంది అతనికి తారకాసురునిపై? అతన్ని ఎందుకు వధిస్తాడతను దేవేంద్ర? ఎందుకు? అయితే మీరే చెప్పండి, మేమేం చెయ్యాలో? నారాయణ నారాయణ. ఇప్పుడు మీరే చెప్పండి గురుదేవా. దేవేంద్రులు ఏమి చెయ్యాలో ఏమిటో? లేదు దేవర్షి, నిగూఢ రహస్యాలు, నిగూఢ సత్యాలు మీరే ఎరుగుదురు. చెప్పండి దేవర్షి, ఏం చెయ్యాలి మరి మేము? మీరు పరమేశ్వరుని సముఖానికి వెళ్ళి కుమార కార్తికేయుణ్ణి ప్రార్థించండి. వారు మీ దేవతల సేనకు సేనాపతి కావాలని. దేవర్షులు మార్గదర్శనం చేశారు. దేవేంద్రులు కైలాసానికి వెళ్ళి నీతి నియమాలను పాటించాల్సి ఉంటుంది. నేను శ్రీహరి విష్ణువును తీసుకుని కైలాసం వెళ్తాను. కాలం తక్కువ, కార్యం ఎక్కువ, అది చాలా కష్టం. అందుకని ఇక ఆలస్యం చేయడం ఎంత మాత్రమూ ఉచితం కాదు. లేదా తారకాసురుని శక్తి మరింత పెరుగుతుంది. ఇక భవిష్యత్తులో ఏమి జరగాలో అదే జరిగి తీరుతుంది. నారాయణ నారాయణ. దేవర్షి, మేము మీ సంకేతాన్ని అర్థం చేసుకున్నాం. మేము వీలైనంత త్వరలో మహావిష్ణు వద్దకు చేరుకుంటాం. ప్రభువులు యోగ నిద్రలో ఉన్నట్టున్నారు. జగత్పాలనకర్త శ్రీ మహావిష్ణువుకి జయము. విష్ణుప్రియ మహాలక్ష్మీదేవికి జయము. దేవేంద్ర, దేవతలారా, గురుదేవులు బృహస్పతితో సహా వచ్చారు. ఏదో విశేష ప్రయోజనం కోసమే వచ్చినట్టున్నారు. తమరు సర్వజ్ఞులు ప్రభు. తారకాసురుడు మర్యాదావధులను ముందే మీరిపోయాడు. ఇప్పుడిక వాడి ఉద్దండత హద్దులు దాటిపోతోంది. పరమేశ్వరుని స్థానమైన కైలాసాన్ని కూడా ఆక్రమించాలని ఆలోచిస్తున్నాడు వాడు. ఇప్పుడు బ్రహ్మదేవుల హెచ్చరికను అవహేళన చేసి మళ్ళీ స్వర్గాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రిలోక విజయుడు కావాలనుకుంటున్నాడు ప్రభు. ఏదైనా ఉపాయం చూడండి. దేవర్షి, మీరంతా నిశ్చింతగా ఉండండి.
తారకాసుని అంతం సమీపించింది. మీకు విదితమే కదా శివపుత్రుడు కార్తికేయుడు కైలాసానికి వచ్చాడని. అవును మహావిష్ణు, కుమార కార్తికేయుడు కైలాసం అయితే వచ్చాడు, కానీ మరి తారకాసుని సమ్ముఖానికి అతన్ని పంపాలి కదా. దానికోసం కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిని చేయాలి. మరి అతను ఈ పనికి ఒప్పుకుంటారా? దానికి ముందే శివపార్వతుల ఆజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కైలాసానికి వెళ్ళి శివపార్వతులను ప్రార్థించండి, వారు మీకు అనుమతి ప్రసాదించాలని. దాంతో కార్తికేయుడు సేనాపతి పదవిలో శోభిల్లాలని. మరి పరమేశ్వరుడు పార్వతీమాత మన ప్రార్థనను స్వీకరిస్తారా? మనకు అనుమతిని ప్రసాదిస్తారా? అలా చేయకపోవడానికి ఏం కారణం ఉంటుంది? కుమార కార్తికేయుడు ఇంకా బాలుడే కదా. మాతాపితల పుత్రప్రేమ మన మార్గానికి అడ్డుపడదంటారా? అవశ్యం కావచ్చు, కానీ అడ్డుపడే ముందు మహేశ్వరునికైతే నిజం తెలుసు కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ప్రభు, మాదొక వినమ్ర ప్రార్థన. దేవతల హితం కోరి తమరూ మాతో కైలాసానికి వస్తే మాపై కృప చూపినట్లే. మేమంతా మీ నేతృత్వంలోనే కైలాసానికి వెళతాం. అప్పుడు తప్పక సఫలత పొందగలం. మా అందరి ఇచ్చా కూడా మరి అదే ప్రభు. మీ అందరి ఇచ్చా అదే అయితే సంతోషంగా కైలాసానికి రావటం నాకు అంగీకారమే. ఎన్నో ఏళ్ల తరువాత శివపార్వతులు తమ పుత్రుని కలుసుకున్నారు. వారు పుత్రప్రేమలో నిమగ్నులయ్యారు. అలాంటప్పుడు వారి పుత్రుని సేనాపతిగా చేసి యుద్ధానికి పంపమనడం, తారకాసుని వధించమని కోరడం సముచితంగా ఉండదు. కానీ సమయానుసారంగా ఆలోచించి చూస్తే ఇది సరైనదే. పదండి కైలాసానికి. లేదు, నేను నిన్నివాళ నా నుంచి వేరు కానివ్వను. నేను వేరు కావడానికి వదలమంటలేదమ్మా, నేను ఇక్కడ నలిగిపోతున్నాను. వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు. నువ్వు చేసినట్టుగానే వాళ్ళు ఇలాగే గట్టిగా నొక్కేసేవారు, బుగ్గలపై ఇలాగే కొడుతూ ఉండేవారు. ముద్దులు ఇలాగే. అలాగలాగా, మరి అర్థమైంది. నీవు నీ కృతికా మాతల గురించి చెప్తున్నావన్నమాట. అవునమ్మా, మాటి మాటికి వారిని కలుసుకోవాలని అనిపిస్తుంది. మనం కలుసుకున్నాక కూడా మరి వారిని మరువలేవా? వారికన్నా నాది తక్కువ మమకారమా? కాదమ్మా, నాపై మీలో ఎక్కువ మమకారం ఎవరికో చెప్పడం చాలా కష్టమే. కానీ నేను కోరేదేమిటంటే వారిని ఇక్కడికి పిలిపించు, వాళ్ళని కలుసుకో. అప్పుడు నేను కూడా వాళ్ళని కలుసుకుంటాను. వాళ్ళని పిలిపించవా అమ్మా? తప్పకుండా. వారెంత గొప్ప ఉపకారం చేశారో నీకు, నాకు కూడా. ఎన్నో ఏళ్ళు ఆ 6 తల్లులు ఎంతో ముద్దు మురిపాలతో నిన్ను పెంచి పెద్ద చేశారు. నీకు తల్లి ప్రేమనిచ్చారు. వారిని నేను మరువలేను, నీవును. నేను మీ తండ్రికి చెబుతాను వారిని ఇక్కడికి పిలిపించమని. ఆ విధంగా నీవు వారితో, నేను మీతో బాటుగా కొంతకాలం గడపగలుగుతాం. జై శివశంకర, జై శివశంకర, జై శివశంకర, హర హర మహాదేవ. మేము శివపుత్రుడు కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చిన వారము. నా దర్శనమా? నా దర్శనం కోరే వారెవరు ఉంటారు? జై శివశంకర, భక్తవత్సల, మేము కుమార కార్తికేయుని దర్శిద్దామనే కోరికతో వచ్చాము. అమ్మా, నేను అంత దర్శనీయుడ్నా? ఎవరు వీరు? వీరికి నన్ను దర్శించాల్సిన అవసరం ఏమిటి? వచ్చిన వారు దేవతలేననిపిస్తోంది. నేను విన్నది కన్నది ఏమిటంటే మనుషులంతా కూడా దేవతల దర్శనం చేసుకుంటారు. ఇక దేవతలే నా దర్శనం కోరి వచ్చారంటే సరే, కానీ నేను వారి కోరికలు తప్పక తీర్చేస్తాను. పదమ్మా. బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, దేవతలారా,
గురు బృహస్పతి తమకందరికీ కైలాసానికి స్వాగతం. తమరంతా ఇక్కడికి కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చారా, లేక అతన్ని ఆశీర్వదించాలనా? అతడు తమ ఆశీర్వాదాలకు పాత్రుడే. అదేదో తమరు చేసేశారుగా మహేష. తమరి ఆశీర్వాదం లభించిన పిమ్మట ఇంకేమీ కావలసినది ఉండదు. నిజం చెప్పాలంటే పరమేశ్వర, మేము దేవతల సేనాపతి దర్శనం కోసం వచ్చాం. దేవతల సేనకు సేనాపతి? దేవాధిదేవా, తమరి ఆశ్చర్యం మాకాశ్చర్యం కలిగిస్తోంది. తమరనేది వింటే తమకు సమయ సత్యం తెలియదనిపిస్తోంది. సమయ సత్యమా? అవును పరమేశ. తారకాసుని వధ శివపుత్రుని చేతనే జరగాలి. తారకాసుని దౌర్జన్యం హద్దులన్నింటినీ కూడా మీరిపోయింది. కుమార కార్తికేయుడు అంటే శివపుత్రుడు కూడా అవతరించేశాడు. అతడి చేతిలో తారకాసుడి వధకు సమయం ఆసన్నమైంది. అవును, అతడు బ్రహ్మదేవుని వరాలను దురుపయోగం చేసి ఆయన వరాలను, తన తపస్సును, రెంటి ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయాడు. మరైతే అతడి చావు నిశ్చయమే. దేవతలు మాకు ఏమని విన్నవించారంటే, తమరు కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిగా నియమించడానికి అనుమతి ప్రదానం చేస్తే అప్పుడు అతడి చేతిలో తారకాసుని వధ జరగగలదు. దేవి పార్వతి, మీకు దేవతలు వచ్చినందుకు సంతోషంగా లేదా? సంతోషం ఎలా ఉంటుంది? నా నుంచి నా పుత్రుణ్ణి వేరు చేద్దామని వచ్చారు దేవతలు. లేదు లేదు పార్వతీదేవి, తమకు భ్రమ కలిగింది. భ్రమ? ఎలాంటి భ్రమ? మరి నేను వింటుండగానే కదా మీరు ఇప్పుడే కుమార కార్తికేయుణ్ణి దేవతల సేనకు సేనాధిపతిగా చేసి తారకాసురుణ్ణి వధించడం గురించి పరమేశునితో చెబుతున్నారు. దేవి, నేనిప్పుడు చెప్పినది తమరు విన్నది కూడా నేను దేవతలో నిర్ణయించినది కాదు, విధి నిర్ణయమే. జరగనున్నది ఇదే. కుమార కార్తికేయుడు జన్మించక పూర్వమే నిశ్చయమైనది తారకాసుని వధ కుమారుని చేతనే జరుగుతుందని. ఇదే నిజాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దేవి, కుమార కార్తికేయుని జన్మ తారకాసురుని సంహరించడం కోసమే జరిగింది. తమరు శ్రేష్ఠ దేవతలై ఉండి ఎంత వింతగా మాట్లాడుతున్నారు. ఈ పసివాడెక్కడా? ఎక్కడ ఆ మహాయోధుడు? కోమలుడు కుమారునికి ఆ మహాభయంకరుడు తారకాసురుని శక్తికి పోలిక లేదని మీకేమీ తెలియడం లేదా? దేవి, పోలిక లేదని తమకే తెలియాలి. ఎక్కడ ఆ దుర్మార్గుడు, అధముడు, పాపి, న్యాయానికి నీతికి శత్రువు తారకాసురుడు? ఎక్కడ ఈ దేవాదిదేవుడు, మహాదేవుడు, సత్యం, శివం, సుందరం, శివపుత్రుడు కుమార కార్తికేయుడు? ఆయువులో, ఆకారంలో తేడాలను చూడకండి దేవి. సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు, పాపపుణ్యాల్లో తేడాను చూడండి. జగన్మాత పార్వతి ఆ జగత్పిత శివశంకర్ల పుత్రుని ఎదిరించి అసలు ఆ పాపాత్ముడు నిలవగలడా? ముమ్మాటికి కాదు దేవి, ముమ్మాటికి కాదు. ఈ తర్కమంతా తమనైతే సంతోషపెట్టగలదేమో, కానీ నా మనసొప్పటం లేదు. నేను నా పుత్రునికి యుద్ధం చేయమనే ఆజ్ఞని ముమ్మాటికి ఇవ్వను. ధైర్యం వహించు దేవి. మనం శ్రీ మహావిష్ణువు చెప్పిన దాని గురించి ఆలోచించవలసినదే. అవును దేవి, లేకుంటే తారకాసురుడు అధిక శక్తివంతుడై దేవతలను బలహీనులను కావించే ప్రయత్నాలను వదిలిపెట్టడు. వాడు ఇప్పుడు కూడా ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సకాలంలో వాణ్ణి గనక అణగదొక్కకపోతే భవిష్యత్తులో వాడు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టగలడు. వాడికి ఈ నిజం తెలిసిపోయింది. వాడి వధ శివపుత్రుని ద్వారానే జరుగుతుందని. ఇప్పుడు వాడికి ఈ సంగతి కూడా తెలిసిపోయి కుమార కార్తికేయుని యొక్క తల్లి పుత్రుణ్ణి ఈ కార్యానికి అనుమతించలేదంటే వాడు మరింత నిరంకుశుడైపోయి ఇంకా అత్యాచారాలు చేస్తాడు. నిజం తెలియడం, సంగతి తెలియడం, తారకాసురుని నిరంకుశత్వం, ఈ విషయాలన్నీ కూడా చెప్పి మీరు నాలో నా పుత్రుని పట్ల ఎప్పుడు నిర్దయ కలిగించలేరు. నేను మీకిందాకనే చెప్పాను, మా కార్తికేయుడు తారకాసురునితో యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు నా కొడుకు, పైగా పసివాడు. ఇంతకన్నా నేను ఇంకే నిజాన్ని, తర్కాన్ని ఎరుగను. ఇంకేమీ ఎరగదలుచుకోలేదు కూడా. అమ్మా పార్వతి, మరి మా మాట ఏమిటి? మేమెంతో కాలం నుంచి శివపుత్రునికై ఎదురు చూశాం. వివాహం పిమ్మట కూడా కైలాస భవనంలో పరమశివశంకరులు. అవును దేవి, ఇది నిజమే. దేవతలంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. శివపుత్రుడు జన్మించిన పిమ్మట తారకాసుని అంతం నిశ్చయమేనని. ఇలా ఎదురు చూడవలసిన అవసరం ఏముంది? ఇటువంటిది అవసరమేనా? ఆ తారకాసురుని సంహారం
ఈ పసిపాలన చేతుల మీదుగానే జరగాల? తమరున్నారు, బ్రహ్మదేవులున్నారు, దేవేంద్రులున్నారు, శివశంకరులు, ఇంకా అనేక శక్తిశాలులైన దేవతలున్నారు. వారొక్క క్షణంలో ఒకే ఒక్క దెబ్బతో తారకాసురుణ్ణి సంహరించగలరు. మరి కుమార కార్తికేయునికై పట్టుపడతారెందుకు? అందుకు కారణం ఉందమ్మా పార్వతి. మాకు కూడా చెప్పండి, ఏమిటో ఆ కారణం? బ్రహ్మదేవులు తారకాసురుని సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చారు. సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చేశారా? ఆ రాక్షసుడికా? ఆ తారకాసురుడికా? వాడికి న్యాయం, నీతి, ధర్మం, కర్మం, సుగుణాలు, సౌశల్యం వంటి విషయాల గురించి ఏమీ తెలీదే. వాడి జీవితానికి ధ్యేయం స్వర్గంలో సింహాసనం మీద కూర్చుని విలాసాలు, వినోదాలు, చేజెక్కిన పదాధికారాలను దురుపయోగం కావించడమే. వాడికైతే లోకహితువు చేకూర్చడం కాదు కదా, అసలు ఆలోచించే పటిమ, శక్తి కూడా ఉండవే. వాణ్ణి సర్వశక్తిమంతుడు గావించే వరాలిచ్చేశారా? మీ త్రిమూర్తులు ఎందుకిలా చేస్తారు? అపాత్రుడికి అన్నీ ఇచ్చేస్తారా? అందుకు వాడు అనర్హుడైనప్పటికీ కూడానా? ఇంక దుష్పరిణామాలు ఎదురైనప్పుడల్లా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారా? తప్పులు చేసినది మీరే అయితే దాన్ని అనుభవించడం ఇతరుల వంత. వారికి తప్పుల విషయం గురించి ఏమీ తెలియదు కదా. దేవి, దేవేంద్రుడు చెబుతున్న కారణాలు ఇంకా పూర్తి కాలేదు. అంటే ఇతర కారణాలు కూడా ఉన్నాయా? చెప్పండి దేవేంద్ర, ఇతర కారణాలు ఏమిటి? ఏ కారణాల వల్ల మీ దేవతలంతా కూడా ఇటువంటి అభ్యర్థన చేస్తున్నారు? అది నా పాలిట మాతృత్వానికే పరీక్షగా పరిణమిస్తోంది. లేదమ్మా పార్వతి, మేము తమకు పరీక్ష పెట్టే దుస్సాహసం చేయలేము. నేను కేవలం తమకు విన్నవిస్తున్నాను. బ్రహ్మదేవులు తారకాసురుణ్ణి సర్వశక్తివంతుడు గావించే వరమైతే ఇచ్చేశారు, కానీ వాడి పశుత్వంపై ఒక అంకుశం కూడా పెట్టకపోలేదు. ఆయన చెప్పింది వాడి మృత్యువు శివపుత్రుని చేతిలోనే ఉందని. అవును పార్వతీదేవి, ఒకవేళ బ్రహ్మదేవులు వరాలిచ్చిన పిమ్మట తారకాసునికే గనక మాట ఇచ్చి కట్టుబడి ఉండకపోయినట్టయితే నా సుదర్శనమో లేదా మహేశుని త్రిశూలమో ఎప్పుడో వాడి ఇహలీలను సమాప్తం చేసి ఉండేవి. ఏమైనా అసురులను చంపడానికి దేవపుత్రులు బాల్యం నుంచి తత్పరులై ఉండేందుకు అభ్యాసం చేయవలసిందే. అవును, ఇంతసేపటి నుంచి నేను వినగోరినది ఇదే. అందరూ నన్ను పసివాణ్ణి అనుకుంటున్నారు. అమ్మేమో మమత వల్ల మరింతగా నన్ను పసివాణ్ణి అనుకుంటుంది. ఇది నిజమే, నేను పసివాణ్ణే. కాని ఎవరి పుత్రుణ్ణి? అమిత శక్తివంతుడైన తండ్రికి, పరమ శక్తివంతురాలైన తల్లికి పుట్టినవాణ్ణి. ఇలాంటి పుత్రుడైన వాడు ఆ అసురుణ్ణి వధించి తీరాలి. వాడు అమాయక ప్రజలను కష్టపెడుతున్నాడు. కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! అమ్మా, ఇక నాకు జయం కూడా పలికేశారు. నన్ను యుద్ధం చేయడానికి అనుమతించవా అమ్మా? పితాశ్రీ, అమ్మకు చెబుదురు నాకు అనుజ్ఞనిమ్మని. అమ్మా, వద్దు నాయనా, వద్దు. నా మనసు ఒప్పడం లేదు. శక్తిశాలులైన తల్లులేమో తమ పుత్రుల్ని కూడా శక్తిశాలులుగా చేస్తారు. నీవు నన్ను దుర్బలుణ్ణి కావిస్తున్నావే. కార్తికేయ, నీవు అర్థం చేసుకోవే నాయనా. అమ్మా, ఆ పని నీవే చెయ్యొచ్చు కదా. నీ ఈ చిరునవ్వుకి అర్థం అవుననేగా అమ్మా? చాతుర్యం చూపుతున్నావా అమ్మకు? లేదు, వీరత్వం చూపదలుచుకున్నాను. అసురులను సంహరించి అమ్మకు చూపదలుచుకున్నాను. నా మాతాపితల ఆశీర్వాదాలతో పుత్రుడు ఎంత శక్తివంతుడు కాగలడో. ఈ పుత్రుడు తలపై శివశక్తి వరాల హస్తం ఉండగా అతన్ని ఎవరు ఓడించగలరమ్మా? కానీ కార్తికేయ, నాకు అవకాశం ఇవ్వమ్మా. నీ అనుమతిని, చివరికి ఆశీర్వాదాన్ని ఇవ్వమ్మా. కావాలంటే మూడిట్లో ఏదో ఒక్కటే ఇవ్వు. తక్కిన రెండు అవే లభిస్తాయమ్మా. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావురా? ఆ పాటి నేర్వలేనా? జ్ఞానులు, తాపసులు, దివ్యులైన తల్లిదండ్రులకు పుత్రుణ్ణి కదా. అమ్మా,
నేను నా తల్లిదండ్రుల ఖ్యాతిని గర్వంతో ఉన్నతంగా నిలబెట్టాలనుకున్నానమ్మా. అది చెయ్యాలంటే దేవతల హితం కోసం ఏదో చేస్తేనే వీలవుతుంది. ఇక ఆలస్యం చేయకమ్మా. అది నాకెంతో కష్టమైన పని నాయనా. సర్వ జగత్తులోనూ కష్టాలన్నిటినీ దూరం చేయగలిగిన తండ్రికి పుత్రుణ్ణి నేను. మరి నాకింకా కష్టమేమిటి? శివపుత్రుణ్ణి కనుక సగం శివుణ్ణే. అసురులేమో శివుని నామాన్ని భరించజాలరు, శివపుత్రుణ్ణెలా భరిస్తారు? చింతించకంబా, నేను చిరునవ్వుతో వెళ్తాను, ఆడుతూ పాడుతూ ఇక తిరిగొస్తాను. నాయనా, నేను దేవతల తర్కాన్ని తలపెట్టదలచలేదు, కానీ నీ పరాక్రమంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అమ్మా, ఇప్పుడు ఇలా చేద్దాం. నా తర్కం గురించి ఆలోచించు. ఈ దేవతల పరాక్రమంపై విశ్వాసం ఉంచుకో. వీరంతా కూడా నాతో పాటుగా యుద్ధానికి వస్తారుగా. దేవి, తర్కం, పరాక్రమం, విశ్వాసం అనేవి ఉండవలసిన చోట ఉండాలి. కానీ నిజం చెప్పాలంటే ఆ తారకాసురుని వధ కుమార కార్తికేయుని చేతనే జరగబోతుంది. నీ మమకారము, పుత్రుడి పట్ల నీ ఆందోళన, అతడి రక్షణను గురించిన భావనలు ఉచితమైనవి. కానీ కుమార కార్తికేయుని ద్వారా పూర్తి కావలసినటువంటి కార్యాలు, ఉద్దేశాల పవిత్రత అతి ముఖ్యమైనవి. దేవతలందరూ కూడా అతడి వెంట ఉంటారు. అందువల్ల నేను కోరేదేమంటే, నీవు నీ సమస్త శంకలను కూడా మరచి కుమార కార్తికేయుని ఆశీర్వదించి అతన్ని యుద్ధానికి పంపించు. జగత్ కళ్యాణానికి గాను పితాశ్రీ కోరికను మన్నించి నాకు అనుజ్ఞనివ్వమ్మా. విజయీ భవ.